దగ్గర ఉండే మేము అనుకున్నాము. మీ దగ్గర అడిగి ఇచ్చి నన్ను ఓకే నమ్ముదాం. మీ దగ్గర అడిగి ఇస్తే అన్ని లక్షలు ఇచ్చేస్తావా? 18 ఇది 19, 15, 16 లక్షల దాకా ఉన్నాయి. అవి ఇచ్చేస్తావా? వాళ్ళ నోటి వెంటనే వాళ్ళైతే మిస్ చేసుకున్నారు ఆ మాటలు కొన్ని. ఇచ్చేస్తావా? పెళ్లి చూపులే ఆయన అమ్మ హీరోయిన్ లాగానే ఉన్నది. లక్షలు ఎవరైనా ఇస్తారు అసలు? వాళ్ళు పెళ్లి వాళ్ళు లక్షలు చేసుకొని పిల్లల్ని ఇస్తారు కానీ లక్షలు ఇచ్చి ఆయన మీ భరణ గారికి లక్షలు ఇవ్వర్లే. అది పెద్ద భరణ అని చెప్పి వాళ్ళకి తెలుసు కదా, ఇయ్యర్లే వాళ్ళు. కానీ ఏదో 2-3 లక్షలు చాలా మంది చాలా ఐడియాలు అయితే ఇచ్చారు. చేస్తారేమో. ఎంతైనా మగ ఆయన కదా, కట్నానికి కృతిపడి ఇలాంటి వాళ్ళకి మాట్లాడినప్పుడు మీ బిహేవియర్ మొత్తానికి ఇన్ని లక్షల 18, 16 మిడిల్ క్లాస్ వాళ్ళం మనము. నువ్వు మిడిల్ క్లాస్ అంటే ఆవేశంలో చెప్పేస్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. అన్ని లక్షలు ఇస్తారు. ఎవరైనా ఇస్తారా? నువ్వేమన్నా ఇంట్రెస్ట్ నుంచి ఉన్నా అనుకుంటున్నావా? లేకపోతే పెద్ద నువ్వు అప్పుడెప్పుడు క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చిన పెద్ద అప్పటి నుంచి నువ్వు హీరో ఏదో విలన్ క్యారెక్టర్ స్టార్ లాంటి ప్లేస్ లో ఉన్నా నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? లేకుంటే నువ్వు పెద్ద ఏదో నీ దగ్గర డబ్బులు కూడా పడి ఉన్నాయి, నువ్వు ఇట్లా అదనంగా ఇట్లా చేస్తావు ఏమనుకుంటున్నావు? అసలు అసలు ఏమనుకుంటున్నావు? ఈ ఫాల్తు ముఖంలో చెప్పు బేకార్ కొడక బేకార్ మాటలు మాట్లాడుకుంటూ యూట్యూబ్ నుంచి వచ్చి నేను చెప్పి తమ్నేలు రాసి మమ్మల్ని బుక్ చేసుకుంటూ మళ్ళనేమో జనాలని ఫూల్ చేసుకుంటూ మాకు ఇక్కడి నుంచి వచ్చినాయి అక్కడి నుంచి వచ్చి డబ్బులు మా వచ్చేసినాయి, మా ఇల్లు మాకు వచ్చేసినాయి. ఏంద్రా అప్పుడు నెక్లెస్ వచ్చేస్తుంది, అప్పుడు ఇల్లు వచ్చేస్తుంది, అప్పుడు డబ్బులు అసలు మాకు చెప్పనే లేదు. నువ్వు డబ్బులు ఇచ్చినాము, నేను 10,000 ఇచ్చినావు అని చెప్పినావు కానీ 10 లక్షలు 16 లక్షలు 18 లక్షలు ఇచ్చినావు అని చెప్పలేదు కదా. ఎందుకు అట్లా ఏమి సృష్టించి